బజ్జీలు పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా మసలాలి. మంట కాస్త పెంచుకో. ఏయ్, లోపల బట్టలు నువ్వు స్నానం చేసే ముందే ఉతుకో. చేపల కూర నీసువాసన రాకుండా ఉండాలి అంటే చేపల్ని రాత్రంతా ఉప్పేసి ఊర పెట్టాలి. తిరిగి అబ్బాయిలతో మాట్లాడద్దు. అసలు వాడు వంక కూడా చూడదు. రోడ్డు మీద నడుస్తూ పళ్ళు తినకు, ఈగలు ముసురుతాయి. ఉండి ఊడిపోతే ఇలా కుట్టాలి. ఈ లంగా అంచులు ఊడిపోతే ఇలా కుట్టాలి. అణుకుగా ఉంటేనే ఆడపిల్లకి అందం. మీ నాన్న కాకి చొక్కా ఇలా మడతలు లేకుండా ఇస్త్రీ చేయాలి. బెండకాయ విత్తనాలు నాటేటప్పుడు ఇంటికి దూరంగా నాటు. వాటికి బాగా ఎర్రచీమలు పడతాయి. కంద మొక్కకి బాగా నీరు పెట్టాలి, లేకపోతే దురద పోదు. కంద వండేటప్పుడు జామాకు వేసి వండితే తినేటప్పుడు దురద రాదు. చంపేస్తాను. తెలిసిన వాళ్ళని చూసి ఇలా నవ్వు. ఎవరైనా పెద్దవాళ్ళు చుట్టాలు వస్తే ఈ పళ్ళాలు గ్లాసులు వాడాలి. టిఫిన్లు ఇలా వడ్డించాలి. తీసుకోండి. రోజు శుభ్రంగా స్నానం చేయి. వేరే వాళ్ళ నుంచి పూలు కోసుకురాకు. పాయసం ఇలా వండాలి. మిరియాల కషాయం ఇలా చేయాలి. ఇలా మగాన్ని ఎలా సాధించాలో, ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్చుకోవాలి. ఎంతసేపు చూస్తావు? బాలేదు ఇంకోటి ఇవ్వు. ఏమైంది? బానే ఉందిగా. మెత్తగా ఉంటే బతకనివ్వరు, గుర్తుంచుకో.